ఏంటబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదు? అంత తొందర అయితే అలా అత్త వచ్చేస్తారులే. అయ్యి బాబోయ్ మళ్ళీ అత్తానేసేరేంటి? పర్వాలేదులే అబ్బాయి, వరస కలిస్తే తప్పేముంది. అదిగో మాటలోనే వచ్చేసారు. ఏంటబ్బాయి ఇంతమంది వస్తున్నారు? ఇలాంటి భారీ శాలరీకి భారీ అమౌంట్ ఇవ్వాలంటే ఆ మాత్రం భారీగా రావాలి కదా అత్త. కరెక్ట్ కరెక్ట్. రండి రండి రండి. కూర్చోండి. థ్యాంక్ యూ. రాజేశ్వరీదేవి గారంటే మీరేనా? ఎస్. అంటే గత 17 సంవత్సరాలుగా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ రాజేశ్వరీదేవికి, ఇన్నేళ్లు ఏకతాటి మీద పంచాయతీ బోర్డు నడిపిన రాజేశ్వరీదేవికి ఈ పేపర్స్ మీద సంతకం చేయండి. ఇదిగో, ఎందుకైనా మంచిది, అందులో ఏముందో చూసి మరి పెట్టవే. మధ్యలో మీ కొడుకు ఏంటండి? ₹1 నెట్ క్యాష్. ఆ మాత్రం ఫార్మాలిటీస్ ఉండవేంటి? ఆలోచించకుండా పెట్టేనమ్మా. థ్యాంక్స్. ఎప్పుడు ఇస్తారు? ఏంటిచ్చేది? ₹1. ఆ వివరాలని నేను చెప్తాను. 17 సంవత్సరాలుగా ప్రెసిడెంట్ హోదాలో ఈ ఊరు జనాన్ని మోసం చేసి తమరు భోంచేసిన డబ్బు, ప్లస్ అన్యాయంగా బినామీ ప్రెసిడెంట్లు చేసి మీరు జైలుకి పంపిన అమాయకులకు నష్టపరిహారము, మొత్తం కలిపి ₹1. విజయ్ బాబుకి! ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, వెంటనే కట్టేస్తే నీకే మంచిది. వాళ్ళు సిబిఐ ఆఫీసర్స్. అవాలా కేసులో వీళ్ళ దెబ్బకి సెంటరే షేక్ అయిపోయింది. నువ్వు కాదు కూడదు కట్టినావు అనుకో, నిన్ను కూడా జైల్లో దోసేస్తాను. Shut up. Officer, can I see your identification card? వై నాట్? అవును, ఆ డబ్బు మా అమ్మే వాడుకున్నట్టు మీ దగ్గర ప్రూఫ్ ఏది? అనిందితాలు ఒప్పుకొని ఆవిడే సంతకం చేసిన కన్ఫర్మేషన్ స్టేట్మెంట్. మేడం, మీరు వెంటనే డబ్బు కట్టాలి. కట్టకపోతే మా రూల్స్ ప్రకారం మేము మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. అరే అదిగో పోలీస్ ఆల్సో కమింగ్. మమ్మీ, వెధవ డబ్బు పోతే పోయింది. చెక్ రాసిచ్చి వాళ్ళని పంపే. అదేంటి కంచు అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? నా దగ్గర కొట్టేసిన కాగితం గురించా? నా జేబులో చేయబెడతామని తెలిసే నేనే అక్కడ పెట్టాను. మీ పొగరాంశానికి చిన్న చిట్కా వేశాను, మొత్తానికి ఇరుక్కున్నారు. అయినా నాకు తెలియక అడుగుతాను, పరాయి మగాడు ప్యాంట్ జేబులో చేయబెట్టాలి వాడు నీకెక్కడ వచ్చింది? థ్యాంక్ యూ. వస్తాం సార్. థ్యాంక్ యూ సార్. రేయ్, నువ్వు నాతో పెట్టుకున్నావు, ఇంకా నీకు భవిష్యత్తు లేదు. ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకులకు రాజధాని, అంతేగా? నేనెవరినో తెలుసా? నీ రాజధాని నడిబొడ్లో జెండా పాతే రారాజు. గుర్తుంచుకో. నేను అప్పుడే అన్నాను చూసి సంతకం పెట్టమని. ఈ చివరావే నేనేమల్లదమ్మా. ఇది నీ 10%. నన్ను ఇంత అవమానపరిచిన వాడి బ్రతుకే నేను గోరి కట్టాలి. అసలు వాడు ఎవడు, ఈ ఊరు ఎందుకొచ్చాడు? అయ్యో 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 అయ్యో! చెల్లె గది నుంచి పొగలు వస్తున్నాయిరా. అది పొగలు కాదు, సగలు. సగల అర్థం ఏంటి చెప్పరా? ప్రేమ సగలు. ప్రేమ సగల? అవును, చెల్లై నవలా నాయకుడు, 6 అడుగులు అందగాడు, 5 రోజుల నుంచి కనపడటం లేదు. దాంతో చెల్లై మనసు విరహంతో కరిగిపోతుంది, తీరం తాపంతో మరిగిపోతుంది. దాని తాలూకు సెగలే. గురు, నాకు తెలియక అడుగుతాను, సర్వే వివరాలన్నీ కంప్యూటర్ లెక్కిస్తున్నావేంటి? ఈ వివరాలన్నీ ఫైల్స్ లో ఉంటే ఎవరిని కొట్టేసే ప్రమాదం ఉంది. ఇదైతే నా దగ్గర ఉంటుంది కదా. కరెక్టే గురు. నువ్వు పని చేయి, ఫీడ్ చేసిన తర్వాత ఈ ఫైల్స్ అని తగలబెట్టి. ఏంటమ్మా ఏమైంది? ఇంకా రాత్రి వేళ ఎలా వచ్చావు? మీరు వెంటనే ఈ ఊరు ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్నయ్య. ఎందుకమ్మా ఏమైంది? నిన్ను చంపించాలని అత్తయ్య రౌడీలు రప్పిస్తుంది. ఓ సింతేనా? వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఈ టైంలో ఇక్కడికి వచ్చావని తెలిస్తే ఆ రాజేశ్వరి నేనేమని చేయగలదు. రే బ్రహ్మం, అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్ళావే? మాట్లాడవే, ఎవరితో కులికొస్తున్నావు? దిగజారిపోవడానికి నేనేం అలగాదని కాదత్తయ్య, ఈ ఇంటి ఆడపడుచుని. అబ్బో, పౌరుషం పొడుచుకొచ్చిందే. అంత ఉత్తమరాలివి ఇంత రాత్రి పూట ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళావే? ఏ ఆప్యాయతకి నోచుకొని నాకు అన్నయ్య అని పిలవడానికి దొరికిన ఓ మంచి మనిషిని మీరు చంపాలని చూస్తుంటే ఆ విషయం అతనికి చెప్పి కాపాడుకోవడానికి వెళ్ళాను. ఎంత ధైర్యమే నీకు!
నా శత్రువు నీ కన్నయ్య, నిన్నేం చేస్తానో చూడు. చేయడానికి ఇంకేం మిగిలిందత్తయ్యా? తిట్టావు, కొట్టావు, ఇప్పుడు మహా అయితే ప్రాణాలు తీస్తావు, అంతేగా? ఒక మంచి మనిషి ప్రాణాలు కాపాడానన్న తృప్తితో ఆనందంగా చచ్చిపోతాను. చంపే అత్తయ్యా, నన్ను చంపే. నిన్నంత తేలిగ్గా చావనివ్వనే. నువ్వు జీవితాంతం అనుభవించే శిక్ష వేస్తాను. బతికిన నాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. బాబు ఘోరం జరిగిపోతుంది బాబు. ఏంటుకుంటాయా? లక్ష్మీ తల్లిగా రాజశ్రీదేవి అయ్యగారికి అది బయట కాపురం ఉండడం వస్తాదికి పెళ్లి చేస్తుంది బాబు. అలాగా? కొరాన్ని ఆపగలిగిన వాడు నువ్వు ఒక్కడవే మామా. లే మామా. మామా. భగవంతుడా. నువ్వా? ఎందుకు ఆపావు? మా అన్నయ్య నీతో అర్జెంట్ గా మాట్లాడరమ్మన్నాడు. ఓహో, ఇచ్చిన డోస్ ఇంకా సరిపోలేదన్నమాట. ఇప్పుడు నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. వచ్చాక నీతో కాదు, డైరెక్ట్ గా మీ అన్నతో మాట్లాడతా. ముందా బండిది. కుదరదు. ఎవరికి ఏ చాయిస్ ఇవ్వని మా అన్నయ్య నీకు 2 చాయిస్లు ఇచ్చాడు. ఒకటి, నువ్వు సర్వే వివరాలతో ఫీడ్ చేసిన నీ పాకెట్ కంప్యూటర్ మాకిచ్చే చాయిస్. 2, అది ఇవ్వడానికి ఒప్పుకోని పక్షంలో నువ్వు చచ్చే చాయిస్. మరి మూడో చాయిస్ గురించి చెప్పలేదా మీ అన్నయ్య? మూడో చాయిసా? ఏంటది? చంపేస్తాను. ఆగు! వాడేం తప్పు చేశాడని వాడిని కొడుతున్నావు? నిజమే, కొట్టాల్సింది వీడిని కాదు, అన్నం పుణ్యం ఎరుగని అమాయకురాల్ని ఈ అడ్డగాడికిచ్చి కట్టబెడుతుంటే అడ్డుకునే దమ్ములు లేక సంబరం చూసినట్టు చూస్తున్నారు ఈ ఊరు జనం. అందుకు వీళ్ళని కొట్టాలి. వయసులో తనకంటే చిన్నదైన ఒక అసహాయరాలి జీవితం బొగ్గిపాలవుతుంటే నిమ్మక నీరెత్తినట్టు నిలబడి చూస్తుంది ఈ ఆడది. అందుకు దీన్ని కొట్టాలి. ఒక ఆడపిల్లకి తల్లివై ఉండి మరో ఆడకూతురి జీవితాన్ని బలి చేయడానికి సిద్ధపడ్డావే నువ్వు. అందుకు నిన్ను కొట్టాలి. బలి చేయడం కాదురా, ఈ పెళ్లి జరిపించటం దాని బతుకి నేను ఇస్తున్న పెద్ద వరం. దాన్ని పుట్టుకేంటో తెలిస్తే ఆ పని నువ్వు చేయాల్సి వస్తుంది. ఈ పెళ్లి ఆపి దానికేదో గొప్ప సహాయం చేశాను అనుకుంటున్నావేమో. కాదు, కనీసం వీడైనా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడంటే కేవలం నా మాట కాదని లేక. ఇంకా ఈ జన్మలో కులట కూతురికి పెళ్లి కాదు, ఈ వ్యభిచారి బిడ్డకు భర్త రాడు. కట్టు కథలు చెప్పావుంటే నెలకు చీరేస్తా. ఇది కట్టు కథ కాదురా, 18 ఏళ్ల క్రితం ఈ ఊరందరి కళ్ళెదుట జరిగిన పచ్చి నిజం. దాని తల్లి ఒక కులట, ఒక వెలయాలు, ఒక భ్రష్టురాలు. ఇంకొక ముక్క వాగావంటే ప్రాణాలు తీస్తాను. చూడగానే 2 చేతులెత్తి దండం పెట్టాలనిపించే లక్ష్మీదేవి లాంటి ఈ బిడ్డను కన్న తల్లి
తప్పకుండా ఒక దేవత అయి ఉంటుంది. అలాంటి తల్లిని కులటాన్ని నిందిస్తున్నావంటే నీకు మదమైన ఎక్కువ ఉండాలి, మతైన తప్పు ఉండాలి. మదం ఎక్కింది, మతి తప్పింది ఎవరికో ఇప్పుడే తెలుస్తాను. ఒక్క నిమిషం. ఒరేయ్ చెప్పండ్రా, ఇది భర్త ఉండగానే పరాయి మగాడితో కులికిన కులట కాదా? భర్త పరువు ఈ ఊరి పరువు తీసిన విలయాలా కాదా? భర్త చేతులతోనే తాళి తెప్పించుకున్న భ్రష్టురాలా కాదా? చెప్పండి, మాట్లాడరే. విన్నావుగా, ఇప్పుడు చెప్పరా, ఇది దేవత? దీని కూతురు మరో దేవత? మాట్లాడవేరా? మదం ఎక్కింది, మతి తెప్పింది నీకా నాకా?